బాగా చలి పెడుతుందిరా నాయన. టైం 5 అవుతుంది. ఎవరైనా లేచింటే చలిమంట పెట్టుకుంటుంటుంది మంచిగా. అట్లా పోయి చూస్తే ఎవరైనా లేచినారేమో. రేయ్, నువ్వు కూడా అలాగే లేచినావా? ఇంత చలికి ఎవరు లేసారా? పాస్ వస్తున్నాయని లేచిన. అవునా? ఇంకా నువ్వు చలిమంట పెట్టుకుందాం వస్తావేమో అనుకున్నా. అయ్యి చలిమంటనా? పెట్టుకుందాం పా, చలి చలి పెడుతుంది. అయితే ఇద్దరం పోయి వరిగడ్డి కట్టెలు పట్టుకొద్దాం దా. మన ఇద్దరమేనా? ఇంకెవరైనా వస్తే బాగుంటది. మనం చలిమంట పెడితే అందరూ వస్తారా. ఇగో ఈడుంది వరిగడ్డి, షేర్ ఎంత తీసుకుందాం. ఇంకా పోదాంపా. ఓ పింకీ, ఏ మీరా ఎంత భయపడినా తెలుసా? ఏంది అలాకే? పింకీ, మేము చలిమంట పెట్టుకుంటున్నాము, మాకు కొంచెం అగ్గి పెట్టిస్తావా? చలిమంట పెట్టుకుంటాను, అగ్గిపెట్టి తెచ్చుకుంటే ఏమవుతుంది? ఏం కాదులే పింకీ, మర్చిపోయి వచ్చినాము. ఇప్పుడు మా ఇంటికి పోయి తేవాలంటే దూరం కదా, అందుకు నిన్ను అడుగుతున్నాం. సరేలే, నేను తెచ్చిస్తా, మీరు పోండి. నువ్వు కూడా వస్తావా చలిమంట కాడికి? వస్తాలే కసగొట్టి. సరే గాని తొందరగా అగ్గిపెట్టా, బాగా చలిచలి పెడుతుంది, తొందర తీసుకురా. ఊకే మనం వచ్చేటప్పుడు అగ్గిపెట్ట పట్టుకొచ్చింటే అయిపోతుండే, మర్చిపోయి వచ్చినాం. ఇగో తీసుకో అగ్గిపెట్టా. అయ్యి ఎచ్చగుంది. అవునరా నాయనా, ఈ మధ్య చలి బాగా ఎక్కువైంది. వరిగడ్డి ఆడ తెచ్చినారు, బాగా మండుకుంటుంది. మీ దొడ్లోనే తెచ్చింది. మా దొడ్లో తెచ్చినారా? మేము పశువులు తింటాయని వరిగడ్డి తెచ్చినాం, మీరు చలిమంట పెట్టుకుని కాదు. ఇంకోసారి మా వరిగడ్డి తీసుకోవద్దు, వేరే వాళ్ళకి తెచ్చుకోండి. వద్దు పో, ఎక్కలేని వరిగడ్డి మీకే ఉంది. అదే కదా, వాళ్ళ బంగారం డబ్బులు ఎత్తుకొచ్చుకున్నలాగా ఫీల్ అవుతుంది. ఉత్త వరిగడ్డికే ఇంతనా? మా వరిగడ్డి అని తెలిసింటే అగ్గిపెట్ట కూడా ఇచ్చేదాని కాదు నేను. ఏమో అని అగ్గిపెట్టిస్తే బాగానే మాట్లాడుతున్నారు నన్ను. ఏం కాదులే పింకి, ఇంకోసారి తెచ్చుకోం గాని మంచిగా చలిమంట కాపుకో, చలి పెడుతుంది. అయ్యి బాగా పెట్టినారా చలిమంట. ఈ రోజు మళ్ళీ చలి ఎక్కువ అయిందిరా, వణికిస్తుంది బాగా. ఏ పింకి, పొద్దున్న లేచి చలిమంట కాడ కూర్చుంటే ఇంట్లో పనులు ఎవరు చేయాలి? రా తొందరగా ఇంటికి. మా అమ్మ చలిమంట కూడా కాపుకనియం దాన్ని. ఏం కాదులే పింకి, ఇంకొద్దిసేపు ఉండిపో. ఇంకొద్దిసేపు ఉంటే నువ్వు వచ్చి తోముతావా మా ఇంట్లో బాసన్లు? వస్తున్నావా లానా? వస్తున్నా. నిజంగా ఆడపిల్లలకి ఎన్ని కష్టాలో. మనమన్నా ప్రశాంతంగా చలిమంట కాపుకుంటున్నాం, వాళ్ళు ప్రశాంతంగా చలిమంట కూడా కాపుకునికలే. అవునరా మామ. ఎవరు పెట్టినారో గానీ మంచి పని చేసినారు చలిమంట పెట్టి. మేమే 5 గంటలకు లేచి వరగడ్డి కట్టలు ఏరుకొచ్చి చలిమంట పెట్టినాం. మీరు మాత్రం మూకొచ్చి కాపుకుంటున్నారు చలిమంట. మరి ఊక కాపుకోకుండా ఇంకేం చేయాలి మేము? ఈ రోజు మేము పెట్టినాం, రేపు మీరు పెట్టండి చలిమంట. నేను మళ్ళీ వస్తా, నా ప్లేస్ పట్టుకోండి. ఎవరిని కూర్చొని వద్దు నా ప్లేస్ లా. సర్లే తొందర రాపో. రే మామ, నాకు అర్జెంటుగా బాత్రూమ్ వస్తుందిరా. నీకే బాత్రూమ్ వస్తే నాకెందుకు చెప్తున్నావురా? పోయిరాపో. రే మామ, నీకు తెలుసు కదరా మా ఇంట్లో మరుగుదొడ్డి లేదని. బయటికే పోవాలి ఇప్పుడు, ఇంత చీకటికి పోవాలంటే భయం. కొంచెం తోడుగా రారా. గాడిదలాక పెరిగినావు, ఒంటరిగా బాత్రూమ్ కూడా పోలేవా? అరే మామ, నాకు అర్జెంటుగా వస్తుంది, ప్లీజ్ రారా. పానాడు. నాకు కూడా ఇంటికాడ పని ఉంది, పోవాలబ్బా. అయ్యి ఎవరో కానీ చలిమంట బాగా పెట్టినారబ్బా. చలిమంట కాడ ఎవ్వరు లేరు, అసలు ఎందుకు పెట్టినారో ఏమో. ఏ సుబ్బమ్మ, మల్లక్క, లక్ష్మి ఏం చేస్తున్నారు? చలిమంట కాపుకుందాం రండి. ఏమేసిందమ్మా? పొద్దుగా చలిమంట కాపుకుంటే ఇంట్లో పనులు ఎవరు చేయాలి? నువ్వు కాపుకునేది కాక మమ్మల్ని కూడా కూతులు కూతులు వేస్తున్నావు. ఎప్పుడుండే పనులే కదా, కొద్దిసేపు చలిమంట కాపుకోండి, హాయిగా ఉంది. అవునే తల్లి, చలి వణికిస్తుంది బాగా, కొద్దిసేపు కాపుకుందాం పండి. ఏంది అందరూ మా చలిమంట కాడికి వచ్చినారు? ఏంది ఈ చలిమంట మీదే? మీ పేరు రాసి పెట్టిపోయినారా చలిమంట మీద ఏమన్నా? ఓ అత్త, ఏంది అట్లా మాట్లాడతావు? తెల్లవారుజామున 5 గంటలకు లేచి కష్టపడి వరగడ్డి కట్టలు ఏరుకొచ్చి చలిమంట పెట్టినాం మేమే. ఓ, ఈ చలిమంట వీలు పెట్టినారా? ఏమోరా, మీరు పెట్టిన చలిమంట ఏమో తెలియదు నాకు. నేను మళ్ళీ కట్టలు ఏరుకొచ్చి వరగడ్డి ఏరుకొచ్చి నేను పెట్టినా ఇది. ఏంది ఆ చలిమంట నువ్వు పెట్టినావా? అమ్మా, ఆ చలిమంట మేము పెట్టినాము, ఆ కట్టలు మేము ఏరుకొచ్చినట్టువే. అవును, నువ్వన్నా అబద్ధాలు చెప్తున్నావు. నువ్వెప్పుడు పెట్టినావు చలిమంట? ఏం రో, ఏమో అనకొద్ది ఎక్కువ మాట్లాడుతున్నారు. మళ్ళీ చలిమంట పెట్టుకున్న వాళ్ళు ఈడ ఉండకుండా ఎందుకు పోయినారు? నేను వచ్చి చూసినప్పుడు చలిమంట మొత్తం ఆరిపోయింది. మళ్ళీ నేను కట్టలు ఏరుకొచ్చి వరగడ్డ ఏరుకొచ్చి నేను పెట్టిన చలిమంట. నీకు మళ్ళీ చలిమంట కావాలంటే కట్టెలు వరగడ్డ ఏరుకొచ్చుకొని ఆడ పక్కకు పెట్టుకోపోండి మళ్ళీ.
ఏందిరా మామ మనం పెట్టిన చలిమంటని మనల్నే కాపుకనిస్తలేరు. ఈ ఆడలతో మనం గెలవలేం గాని పోదాంపా. కష్టపడి 5 గంటలకు లేచి పుల్లలు వరగడ్డి ఏరుకొచ్చి చలిమంట పెడితే ఇప్పుడు మనల్నే పక్కకు దొబ్బినారు. బాత్రూమ్ కి నువ్వు ఒక్కనివే పోయింటే ఈ పీక్లాటనే ఉండకపోవు. రే నేను పోయేటప్పుడు చెప్పిపోయినా కదా నా ప్లేస్ పట్టుకోండి అని. నా ప్లేస్ లో ఆమె గుసైంది. కష్టపడి కట్టలు ఏరుకొచ్చి చలిమంట పెట్టిన వాళ్ళకి మాకే గతి లేదు, నువ్వు వచ్చినావు మధ్యలో. వాళ్ళు మన చలిమంటని కబ్జా చేసినారు. ఇంకేం చూస్తున్నారు, పా నర్సండి ఇంకా. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.